వేసుకోవడానికి వేయించడానికి యాక్షన్ వేయించడానికి తీసుకుని వెళ్తున్నారు. యాక్షన్ చూడండి. ఏడ్చాడా? ఇంజక్షన్ వేస్తే ఏడ్చాడా? హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజుకైతే బాబుకి 45 days కంప్లీట్ అయిపోయి. సో ఈ రోజు 45 daysకి వేసే వ్యాక్సిన్ వేయించాలి. సో దానికోసమని ఇంక ఇది ఉండి మార్నింగ్ 10 o'clock కల్లా ఇలా రమ్మన్నారు అనమాట. సో ఇక్కడ మీకు తెలిసిందే కదా, అంతా గుజరాతీ. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి ప్రైవేట్లో వేయించాము. బట్ ఈసారి ఏంటంటే మా ఎదురు వాళ్ళు చెప్తున్న పక్క విలేజ్లోనే అంగన్వాడీ ఉంది కదా, అక్కడ వేస్తారు ఫ్రీగానే అంటేను. సో ఇంకా వెళ్తున్నాం అనమాట. నార్మల్గా ముందు బిఫోర్ బాబు లేనప్పుడైతే మనం రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే అదో పెద్ద టాస్క్లా ఉంటుంది అనమాట. ఫీడ్ చేయాలి అండ్ వాడికి మసాజ్ చేసి స్నానం చేయించి రెడీ చేయించి ఇలా బయలుదేరామన్నమాట. కానీ వెళ్ళే ముందు వరకు కూడా జస్ట్ ఇంజక్షన్ వేసినప్పుడు ఏడుస్తారు అని తెలిసింది. బట్ తర్వాత అసలు ఎలా అవుతుందని ఊహించలేదు. వీడియో చూడండి, ఏమైందో చెప్తాను. అసలు వేసుకోవడానికి వేయించడానికి యాక్షన్ వేయించడానికి తీసుకుని వెళ్తున్నారు. యాక్షన్ చూడండి. యాక్షన్ వేయించడానికి వెళ్తాండ్రు. ఇవ్వండి, కారులో వాళ్ళ డాడీ వచ్చారు, తీసుకొని వెళ్తారు. ఇదిగోండి వెళ్ళైతే వచ్చేసాను. అంతవరకు బాగానే ఉంది, ఏమనిపించలేదు. సో వచ్చేసరికి మా అమ్మ రెడీగా ఉందనమాట దిష్టి తీయడానికి. చిన్న బాబుని తీసుకొని బయటికి వెళ్ళి వస్తే నార్మల్గా దిష్టి తీస్తారు కదా అందరూ. మా సైడ్ అయితే ఇలా చేస్తారు, అందరూ చేస్తారో లేదో తెలియదు. కానీ వెళ్తున్నప్పుడే రెడీగా చీపురుని ఆ వాటర్ బయట పెట్టేసింది. నేను ముందు డైరెక్ట్గా లోపలికి వచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళాను. ఇంజక్షన్ వేస్తే ఏడ్చడా? ఏడ్చడా? తీసినట్టు మరి వెళ్ళిపోండి. ఆడలేదమ్మా అసలు. అవునా? ఒకసారి చూడండి, వెళ్ళారు, వచ్చేసారు, ఇంజక్షన్ వేసినారు, ఏడ్చారు అంతా. ఒక్కసారి కియ్యి అన్నాడంట, మరి ఇంకేడలేదంట. వచ్చేసారు. అదే బుద్ధి అయినాడమ్మా నీ కొడుకు. మూడే మూడెందుకు వేసారమ్మా? అవేంటో ఒకటి న్యూమోనియా కంట, ఒకటి టిటానియస్ అంట, అదేంటో ఓసే పడుకున్నాడు. చూడండి, ఇంజక్షన్ వేయించుకుని వచ్చేసారు, యాక్షన్ వేయించుకుని వచ్చేసారు. ఏడ్డం అల్లరి చేయడు అసలు. పాలకు లేపితే లేవడు. అల్లరి పెడతారు తప్పితే పాలకు కూడా అల్లరి పెట్టడు. మేము బలవంతంగా లేపితే లేస్తాడు. పాలైన ఆకలైన ఉండదు. ఎప్పుడో రోజుకి 2 సార్లు 3 సార్లు ఈ అంటాడు. కీ అయిపోయి అంటాడు ఒక్కసారి పాలకి. డాడీ కారు పట్టుకుని వచ్చాడు, వెళ్ళిపోయాడు డ్యూటీకి. మళ్ళీ వీడియో తీయలే, ఫోన్ వాళ్ళ డాడీ దగ్గర పోయింది. ఇదిగోండి వ్యాక్సిన్ వేయించేసుకొని వచ్చాము. ఇప్పుడైతే వంట చేస్తున్నాం. ఈరోజు వంట స్పెషల్ అప్పుడు దగ్గర ఫ్యాన్ వేయలేదమ్మా. ఫ్యాన్ వేస్తే పెద్ద మెషిన్ తిరిగినట్టు ఉంటుంది ఇంట్లో. నేను చిక్కుడుకాయ కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రై చేస్తాను. ఎంత పెద్దలు కట్ చేయాలా చిన్న? ఎలా చెప్పు. ఈ 2 కాయలు ఎట్టుకోండి. చూడు ఎంత ఇదిగోండి. ఈరోజు వంట వచ్చేసి పాలకూర, టమాటో పప్పు. పాలకూర కట్ చేసి పెట్టాం. ఫ్రెష్ పాలకూర అండ్ కొత్తిమీర, టమాటోస్. చూపిస్తా వేలే టమాటాలు వేస్తావు. ఒక సాల్ట్ ప్యాకెట్ బాగుంది. అన్నమాట. ఇది చిక్కుడుకాయలు నేను కట్ చేయనా మమ్మీ? అందులో కోస్తానులే.
చిక్కుడుకాయలు కట్ చేద్దామని తీసాను. ఇదిగోండి నేను కట్ చేస్తాను. సో ఇంకా వచ్చేసాక అక్కడ వేస్తున్నప్పుడు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఫోన్ అసలు తీసుకొని వెళ్ళలేదు. నేను ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయి, అంటే బాబుని పట్టుకొని ఫోన్ పట్టుకొని పర్స్ పట్టుకోవాలంటే కష్టం అని చెప్పి. సో ఇంకా వచ్చినాక కొద్దిసేపు పడుకున్నాడు. సరే ఇంకా బాగానే ఉంది కదా, ఫీవర్ వస్తుందని చెప్పారు. బట్ దానికోసం ఇన్ఫర్మేషన్ నేను ముందే వీడియోస్లో చూడటం కానీ లేదంటే ఎవరినైనా అడిగి ఎలా ఉంటుంది ఏంటని కనుక్కోలేదనమాట. సరే ఏడుస్తూ ఉన్నాడు. సరే ఓకే అనుకున్నాము. మేము వంట చేసేసుకుంటున్నాం, టైం అయింది. ఇంకా మార్నింగ్ కూడా హడావిడిగా టిఫిన్ ఏం సరిగా చేయలేదనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంక వంట చేసేసుకుంటున్నాము. ఇలా మా అమ్మ ఒక నార్మల్గానే పప్పు కర్రీ రైస్ 2 రకాలు అలా చేస్తుంది. ఇంకా ఈ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసి మళ్ళీ మటన్ తీసుకొచ్చారనమాట. సో ఈ సర్జరీ అయినాక సి సెక్షన్ అయిన తర్వాత మా ఊర్లో ఉంటే ఎన్నిసార్లు తినేవాళ్ళం. బట్ ఇక్కడ ఫస్ట్ టైం అనమాట మటన్, అది కూడా కొంచెం తీసుకొచ్చారనమాట. అంటే తీసుకురావడం కుదరక నాన్ వెజ్ అనేది ఎక్కువగా మేము తినలేము. సో ఇక్కడ వంట చేస్తూ మళ్ళీ మా ఆయన తీసుకొస్తేను మళ్ళీ ఆయన ఆనియన్ అవి కట్ చేసి చేస్తున్నారు. ఈలోగా వాడు బీభత్సంగా ఏడుపు స్టార్ట్ చేశాడు అనమాట. బాబు ఎందుకు ఏడుస్తున్నాడు, సరే పెయిన్ ఉంటుందేమో అనుకున్నా. బట్ ఇంజక్షన్ వేస్తున్నప్పుడు అయితే జస్ట్ ఎక్కువ టైం అసలు ఏడవలేదు, కొద్దిసేపు ఏడ్చాడు అంతే. కయ్యమన్నాడు, సరే ఓకే అనుకున్నాం. బట్ అక్కడ వేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చేసి ఇలా ఎక్కువ పెయిన్ వస్తుందనో లేదంటే స్వెల్లింగ్ వస్తుందనో చెప్పలేదన్నమాట. వంట స్పెషల్స్ చూడండి, చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ అంటారు కదా, కాదు కదమ్మా పన్నీర్ చిక్కుడుకాయ ఫ్రై అండ్ మటన్. మా ఆయన సడన్ గా మటన్ తీసుకొచ్చారు అనమాట. ఆ వంట చేసిన తర్వాత ఇవన్నీ మటన్. అండ్ ఇది పాలకూర పప్పు. చక్కగా అయిపోయిందమ్మా, చక్కగా అయిపోయిందా ఏమమ్మా? పాలకూర పప్పు అండ్ రైస్ ఇదనమాట. ఇదిగోండి వంట అయితే అయిపోయింది. ఇప్పుడు చేయాలి. బాబు వ్యాక్సిన్ వేసాం కదా, ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. పాపం నొప్పి వస్తుంది కదమ్మా. కర్రీ మటన్ నా కోసం. అండ్ ఇది అవి తినేస్తానులే మళ్ళీ ప్రస్తుతానికి అయితే ఇది బోన్ చేయాలి, మళ్ళీ తర్వాత. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వంట అయిపోయింది. భోజనం చేద్దాం అనుకునేసరికి వాడు ముందు మెల్లమెల్లగా చిన్నగా ఏడుస్తుండేవాడు. నార్మల్గా ఏడుస్తున్నాడు అనుకున్నాం. బట్ అప్పుడు ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. బేభత్సంగా ఏడుస్తున్నాడు. మాకు ఏమైందని అర్థం కాలేదు. మేము ఇంకా భోజనం చేయలేదు, ఏం లేదు, ఎక్కడక్కడ వదిలేసి వాడిని ఇంకా ఆడిపించడానికి ట్రై చేస్తున్నాము. ఫీవర్ ఫుల్గా వచ్చేసింది. సరే ఫీవర్ సిరప్ ఇచ్చారు, అది పడుతున్నాం. ఇక్కడ ఏంటంటే గుజరాతీ కదా, వాళ్ళు చెప్పేది ఏమో అర్థం కాదు. ఇక్కడ అసలు అదే చాలా ఊర్లో ఉంటే అది వేరే ఉండేది. సో ఇలా అవుతుందని వాళ్ళు మాకు చెప్పలేదన్నమాట. సో బేభత్సంగా ఏడుస్తున్నాడు. వాడు ఏడుపు చూసే సగం నేనైతే ఏడ్చేసాను ఫుల్గా. ఎప్పుడు అంతలా ఏడవడనమాట మా బాబు వచ్చేసి. సో ఎందుకు ఇంతలా ఏడుస్తున్నాడు ఏంటి అని చెప్పి అప్పుడు ప్యాంట్ తీసి చూసేసరికి ఇక్కడ ఫోటో పెడతాను చూడండి, ఎంత వాసిపోయి ఎంత రెడ్గా అయిపోయిందో. అది చూసేసరికి అసలు నాకైతే కళ్ళు తిరిగాయి. అస్సలు నా వల్ల కాలేదు. చాలా గట్టిగా ఏడ్చేసాను. మా ఆయనకి అసలు ఇంకా గాబర పెడుతుంది, తను కూడా ఏడ్చేశారు. ఇంకా కార్ తీసుకొచ్చేసండి, హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పి. సో ఇంకా ఎదురుగా ఒకరికి రీసెంట్గా డెలివరీ అయితే తనకి వెంటనే కాల్ చేసి తనకు పిలిస్తే ఏం కాదు ఇలా అవుతుంది అని చెప్పి ఆవిడ వచ్చి బర్ఫ్తో అదంతా చేసిందనమాట. అంటే ఐస్ క్యూబ్తో పెడితే కొంచెం తగ్గింది. వాడప్పుడు కొంచెం ఒక 2 గంటలు కంటిన్యూగా ఏడుస్తూ ఉన్నాడు. గొంతు అసలు చీల్చుకొని ఏడుస్తూ ఉంటే అసలు మా వల్ల కాలేదు. అమ్మ కూడా ఏడ్చేసింది. నాకు ఈ వ్యాక్సిన్ వేస్తే ఎలా ఉంటుంది ఏంటని ముందు నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు. యూట్యూబ్లో అయినా చూడాల్సింది. వాళ్ళు ఏమంటే స్వెల్లింగ్ వస్తే బర్ఫ్ పెట్టండి అని చెప్పారు. బట్ వెంటనే పెట్టండి అని చెప్పలేదు. మేము సరే ఫీవర్ వస్తుంది కదా అని చెప్పి సిరప్ వేసేసాం. రాగానే పడుకున్నాడు కదా అనుకున్నాము. అసలు ఇలా అవుతుందని తెలిసి అసలు వేయించేదాన్ని కాదు. వాళ్ళు ఏమైనా గట్టిగా వేసేసిందేమో అని చెప్పి అదొక భయం. నిజంగా ఈ విషయం ముందే నేను గ్యాదర్ చేసి వెళ్ళాల్సింది. అలా అయిందనమాట. ఆ రోజు అంతా పాపం పెయిన్కి ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత కష్టంగా గడిచింది చూడండి. మిడ్ నైట్ వరకు నైట్ అంతా ఇలా పట్టుకొనే ఉన్నాను. చాలా కష్టం. వ్యాక్సిన్ రోజు అయితే ఎంత కష్టంగా గడిచింది. అలా ఏడుస్తూనే ఉంటే మాకు అసలు చేతిలో పని పడలేదు. ఎప్పుడు ఆడిన వాడు అలా ఏడుస్తూ ఉంటే అసలు ఎంత భయం వేసిందో. మేము అసలు ఎంత గట్టిగా నేను ఏడ్చేసాను. ఫస్ట్ టైం అదే ఒక మదర్ అయిన తర్వాత అలా ఉంటుందని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది.
అనమాట ఆ ఫీలింగ్. ఇప్పుడు కూడా చెప్తుండే ఆ సిచ్యువేషన్ మీకు అంటే చూస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేబీ సిల్లీగా అనిపిస్తే ఐఎమ్ సో సారీ. బట్ నేను వెంటనే అది చూడంగానే ఆ ఫీలింగ్ ఇప్పుడు తలుచుకున్న ఏడుపు వస్తుంది. నేను అంత గట్టిగా ఏడ్చేసరికి ఎదురు వాళ్ళు కింద వాళ్ళందరూ వచ్చేసారనమాట. చాలా హడావిడి అయిపోయింది. మా ఆయనకు కూడా నా ఏడుపు చూసి ఇంకా కంగారు వచ్చేసింది. కానీ అంటే ఇలాంటి విషయం ముందే కొంచెం గ్యాదర్ చేసుకుని వెళ్ళాలి. నేను చాలా మిస్టేక్ చేసేసాను అనమాట. సో అలా అయ్యింది ఫ్రెండ్స్. వాళ్ళు ఏమైనా గట్టిగా ఇంజక్షన్ వేసేసిందేమో, అందుకని అంతలా వాసిపోయిందేమో, ఏమైపోయిందో, ఆ ఎముకకి ఏమైనా తగిలేసిందేమని ఏవేవో డౌట్లు అనమాట. కానీ వెంటనే అది ఐస్ క్యూబ్ తీసుకొచ్చి పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదనమాట. ఎదురింటి ఆవిడ వచ్చి వెంటనే పెట్టింది. ఐ మీన్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు మైండ్ పనిచేయదు. వాడు ఏడుస్తూ ఉన్నాడు, ఎంత గట్టిగా ఏడుస్తూ ఉంటే అస్సలు మైండ్ పనిచేయలేదన్నమాట. సో ఇది వ్యాక్సిన్ ఎందుకు వేసామో అనిపించింది, కానీ వెయ్యాలి. వాడు ఫ్యూచర్ కోసం బాగుండాలంటే వేయాలి కదా. సో ఇలా మా వ్యాక్సిన్ డే అయితే గడిచింది ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బాగా ఉన్నాడు. సో ఇదన్నమాట వ్లాగ్. మళ్ళీ కలుద్దాం.